నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. అనంతపురం మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యూ ఇయర్ వేడుకలకు సందర్భంగా ఆయనను కలవడానికి వచ్చినటువంటి అభిమానులు, నాయకుల సమక్షంలో 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా తాను పోటీ చేస్తానని చెప్పి, తన కుటుంబం కూడా రాజకీయాల్లో ఇక నుంచి కీలక పాత్ర పోషిస్తుంది అని చెప్పారు. అయితే ఇక్కడ 2024 ఎన్నికల్లో అనంతపురం నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ దగ్గుపాటి ప్రసాద్ గెలుపులో అత్యంత కీలక పాత్ర పోషించారు. అంటే తెర వెనక ఉండి అటు తెలుగుదేశం పార్టీకి సహకరించారు అని చెప్పి ఇక్కడ గురునాథ్ రెడ్డి కుటుంబం పైన అయితే ఒక ఆరోపణలు వస్తున్నాయి. 2024 ఎన్నికల్లో అనంతపురం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి నిలబడ్డటువంటి అనంత వెంకట్రామరెడ్డి ఓడిపోవడానికి ముఖ్య కారణము ఇటు గురునాథ్ రెడ్డి కుటుంబమే అని చెప్పి నియోజకవర్గంలో ఒక టాక్ అయితే నడుస్తుంది. అయితే ఎప్పుడైతే తన పార్టీ నుంచి అటు ముందుగా వైఎస్ఆర్సీపీ పార్టీలో వచ్చి గెలిచినటువంటి ఇక్కడ గురునాథ్ రెడ్డి ఆ తర్వాత అనూహ్య రాజకీయ పరిణామాల మధ్య తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారు. తెలుగుదేశం పార్టీలోంచి మళ్ళీ అక్కడ సరైన ప్రాధాన్యత దక్కలేదు అనే ఉద్దేశంతో మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు. సో వైఎస్ఆర్సీపీలో క్రియాశీలకంగా పనిచేస్తారు. రాబోయే ఎన్నికల్లో ఏదో ఒక నియోజకవర్గంలో ఖచ్చితంగా ఆయనకు సీట్ వస్తుందని చెప్పి అందరూ భావించారు. కానీ 2024 ఎన్నికల్లో ఆయనకు టికెట్ రాకపోగా, పైగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టిన క్యాండిడేట్కి సపోర్ట్ ఇవ్వకుండా ఆయన ఓటమిలో ముఖ్య పాత్ర పోషించారు. ఇప్పటికీ కూడా వీళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న 2029 ఎన్నికల్లో వీళ్లకు ఈ కుటుంబానికి టికెట్ వస్తుందా రాదా అనేది కూడా ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. అయితే ఇటు గురునాథ్ రెడ్డి కుటుంబానికి అనంతపురం నియోజకవర్గంలో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా వీళ్ళు రాయదుర్గం సొంత నియోజకవర్గం అయినప్పటికీ కూడా దశాబ్దాల కాలంగా అనంతపురం నియోజకవర్గాల్లో వీళ్ళు రాజకీయాలు చేస్తూ వచ్చారు. ముఖ్యంగా గురునాథ్ రెడ్డికి సంబంధించినటువంటి అన్న అంటే నారాయణ రెడ్డి అటు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడుగా ఉండి వైఎస్ఆర్ నుంచే రాజకీయాలు నేర్చుకొని అటు అనంతపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత బి నారాయణ రెడ్డి మరణానంతరం ఆయన కుటుంబానికి సంబంధించినటువంటి ఇక్కడ గురునాథ్ రెడ్డికి తర్వాత టికెట్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో గురునాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు. కానీ ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారో జగన్మోహన్ రెడ్డి గారు, అప్పుడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి గురునాథ్ రెడ్డి ఆయన కుటుంబంతో సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మొదటిసారి ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు. అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసి బయటికి వచ్చి గెలిచిన వాళ్ళలో ఒకటిగా గురునాథ్ రెడ్డిని కూడా చెప్పుకోవచ్చు. తర్వాత అనూహ్య పరిణామాల మధ్య ఆయన పార్టీ మారిన జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా ఆయన కుటుంబాన్ని దూషించింది లేదు. తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి తెలుగుదేశం పార్టీలో ప్రాధాన్యత దక్కలేదని మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆదరించారు. అయితే ఇప్పుడు గురునాథ్ రెడ్డి గారు చేసినటువంటి సంచలన వ్యాఖ్యల నేపథ్యంలో రాబోయే రోజుల్లో అనంతపురం టికెట్ ఆయనకు ఇస్తారా, లేదంటే జిల్లాల పునర్విభజనలో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే వేరే ఏదైనా ఒక నియోజకవర్గానికి గురునాథ్ రెడ్డికి టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా అనేది మాత్రం 2029 ఎన్నికల వరకు వెయిట్ చేసి చూడాల్సిందే.